తాటిపత్రి జ్ఞానము గారి యొక్క జీవన విధానము మరియు దేవుని సేవలో ఎంత ఘనంగా వాడబడినారో తెలిసిందే. పునీత అన్నమ్మ గారి సభను ప్రారంభించి కనీస విద్యకు నోచుకొని ఎంతో మంది ఆడబిడ్డలకు విద్యను అందించారు. ఇవన్నీ దివ్యవాణి టెలివిజన్ ఛానల్ ద్వారా 30 విభాగాల ప్రసారంలో నాటకాలు, పాటల ద్వారా దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క విలువైన జీవన విధానమును మీకు దగ్గర చేయడం జరిగింది. మీరు కూడా ఎంతో భక్తితో, విశ్వాసంతో వీక్షించి ఆమె యొక్క జీవన విధానమును కొనియాడడం జరిగింది. అందుకు మీకు మా ధన్యవాదములు. ఈ వారం నుండి విజయవాడ ప్రాంతంలో మా మద్రాస్ పునీత అన్నమ్మగారి సభ పలు రంగాలలో వివిధ దశలలో ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నదో క్లుప్తంగా వివరించబోతున్నాము. కావున మీరందరూ తిలకించి ఆసక్తి గలవారు దేవుని సేవలో దేవుని పిలుపుని అందుకోగలరని మా మనవి. సిస్టర్స్, నిరీక్షణ యాత్రికులము అనే 2025 జూబ్లీ సంవత్సరం అంశంపై ఈ రోజుల్లో నేను చాలా ఆలోచిస్తున్నాను. మనము నిరీక్షణ యాత్రికులము అన్న భావన ఎంత అందంగా ఉంది. ఇది మనకు సవాలులాగా కూడా ఉంది. అవునర్నా, యాత్రికులు ఎప్పుడూ ప్రయాణంలో ఉంటారు. శారీరకంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా మనల్ని దేవుడు తెలియని మార్గాల్లోకి అడుగు పెట్టమంటాడు. కొత్త కొత్త మార్గాలను కనుగొనమంటాడు. వెళ్లే దూరం అంతగా అవసరం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కొత్త మిషన్ మన ముందే ఉంటుంది. మన పాఠశాలలోనే పేదతనంతో పెరిగిన పిల్లలు, విచ్ఛిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు, మానసికంగా వెనకపడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం క్లాస్ రూమ్లో కూర్చోవటం కూడా ఒక నిరీక్షణ యాత్రే, ఎ పిల్గ్రిమేజ్ ఆఫ్ హోప్. గుడ్ ఈవినింగ్ సిస్టర్స్. ఏమిటి ఈ చలిలో కూర్చుని చాలా సీరియస్గా చర్చించుకుంటున్నారు? మేము నిరీక్షణ యాత్రికులము అనే అంశంపై చర్చించుకుంటున్నాము. ఆశ లేని వారికి ఎలా ఆశగా నిలబడాలి అని ఆలోచిస్తున్నాము. నిజమే అరుణ, నేను ఎప్పుడు పాఠశాలకు ఖాళీ కడుపుతో చినిగిన బూట్లతో వచ్చే ఆ చిన్నారులను చూస్తుంటాను. అయినా ఆ చిన్నారులు ఏ చింత లేకుండా చిరునవ్వుతో మనలను పలకరిస్తారు. వారికి మనం ఎలా ఆశ్రయం కల్పించాలి అనేది నా ఆలోచన. మఠవాసులమైన మనము క్రీస్తు యొక్క ఆశలను గొప్ప మాటల ద్వారా కాదు, కానీ ఓర్పు, ప్రేమ, దయ ద్వారా. మనము యాత్రికులుగా కేవలం వివిధ ప్రాంతాలకు నడవడం కాదు, ప్రజలతో పాటు నడుస్తూ వృద్ధులను, బాధితులను సందర్శించినప్పుడు మానసికంగా వెనుకబడిన పిల్లలను ఆదరించి మనము వారితో కలిసి ప్రయాణిస్తున్నాము. సరే, మన యాత్రిక ప్రయాణం ఈ బొల్లారం జీవనాలయలో ఎలా మొదలైంది? ఏ నమ్మకంతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు? బొల్లారం చరిత్ర గురించి తెలుసుకోవాలంటే రైట్ పర్సన్ మదర్ లియోని గారు మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. నాకు మన బొలారం కాన్వెంట్ చరిత్ర, ఎ పిల్గ్రిమ్ ఆఫ్ హోప్ గురించి చెప్పటానికి ఏ అభ్యంతరం లేదు. కాకపోతే నా భాష మీరు అర్థం చేసుకోవాలి. మీ భాష మాకు అర్థమవుతుంది మదర్. థ్యాంక్ యూ. బొలారం చరిత్ర చెప్పాలంటే మొట్టమొదటిగా మనము గుర్తించవలసిన వ్యక్తి ఎవరంటే మన తండ్రి సామినేని అర్లప్ప గారిని. మన సీనియర్ సిస్టర్స్ బిషప్ గారిని కలిసినప్పుడంతా అడిగే ఒక మాట, మాకు మీ హైదరాబాద్ డైసిస్లో పని చేయటానికి ఒక అవకాశం ఇవ్వండి అని. చివరికి 2002 ఏప్రిల్ నెలలో ఈ బొలారం జీవనాలయ కాన్వెంట్ని నిర్మించుకొని ఇక్కడికి వచ్చాము. అవునా? ఏ సేవను ప్రారంభించారు? మొదటిగా మనము ఇక్కడ
వైద్య సేవను ప్రారంభించాము. వైద్య సేవనా? అవును, కానీ 2 సంవత్సరాలు మాత్రమే హెల్త్ మినిస్ట్రీ చేశాము ఇక్కడ. ఆ తర్వాత ఆ తర్వాత మన నర్స్ సిస్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఇక్కడ హెల్త్ మినిస్ట్రీ కొనసాగించటానికి ఇబ్బంది. ఎందుకంటే బొలారం సిటీ కాబట్టి చిన్న చిన్న జబ్బులకు కూడా పెద్ద హాస్పిటల్స్కు వెళ్ళాలని అనుకుంటారు. అందుకే వైద్య సేవను కొనసాగించలేదా? మరి ఇంత పెద్ద భవనాన్ని దేనికోసం ఉపయోగించారు? అందుకే మెట్టుగూడలో ఉన్న స్ట్రీట్ చిల్డ్రన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాము. అవునా, స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్గా ఉన్నదా? అది కూడా 1 ఏడాదికి మాత్రమే. ఎందుకో? ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి బొలారంలో అని సిస్టర్స్ రిపోర్ట్ ఇవ్వగా పిల్లలను తిరిగి మెట్టుగూడకి పంపటం జరిగింది. అప్పుడు 2 సేవలను కొనసాగించలేదా? అక్కడే మనము గాడ్స్ ప్రావిడెన్స్ ఆఫ్ హోప్ చూడాలి. పూదోట అరుల్ రాజ్ హోలీ ఏంజల్స్ హై స్కూల్ మొదలుపెట్టిన 2 సంవత్సరముల తర్వాత మన సిస్టర్స్ వాళ్ళ స్కూల్లో పని చేయటానికి పంపించమని నన్ను రిక్వెస్ట్ చేసినారు. అప్పుడు నేను చెప్పిన మాట, అరుల్ రాజ్, ఇఫ్ యు ఫైండ్ డిఫికల్ట్ టు మేనేజ్ ద స్కూల్, కైండ్లీ కన్సిడర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు అస్. ఓ, ఎస్, విత్ మినిమం డిస్కషన్ ద ప్రపోజల్ వాస్ అగ్రీడ్. అప్పుడు ఎవరమ్మా మదర్ జనరలు? మదర్ లీమా రోస్. వావ్, మదర్ లీమా రోసా. అలాగా మనం విద్యాసేవను మొదలు పెట్టామా? ఇంత పెద్ద చరిత్ర ఉందా బొల్లారం హోలీ ఏంజల్స్ హై స్కూల్కి? ఎస్, రండి స్కూల్ క్యాంపస్కి పోదాం.
దైవజనులకు నమస్కారం. నా పేరు పద్మలత. నేను ఈ పాఠశాలలో గత 15 సంవత్సరాలుగా తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మాకు ఈ సిస్టర్స్తో ఉన్న సంబంధం ఒక ఆత్మీయ బంధం, విలువ కట్టలేనటువంటి బంధం. ఎందుకంటే మా కుటుంబ సభ్యుల్లాగా మేము ఎలాంటి అరమరికలు లేకుండా ఒకరికొకరం కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాం. మాకు ఎలాంటి కష్టాలున్నా మా ఆత్మీయుల్లాగా మా కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మాలాగా అమ్మ, నాన్న, పిల్లలు, కుటుంబ సభ్యులు ఇలాంటి బంధాల కంటే కూడా సమాజంలోని వ్యక్తుల గురించి ఆలోచిస్తూ వారికి ఏదైనా చెయ్యాలనే వారిలో ఉండే ఆ తపనే మా అందరికి కూడా ఒక ఆదర్శప్రాయం. నిస్వార్థంతో వారు చేసేటటువంటి ఎన్నో కార్యక్రమాలు మా మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారి గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే వారి జీవన విధానం, పట్టుదల, క్రమశిక్షణతో కూడినటువంటి నిరాడంబరమైన జీవితం, ఆ జ్ఞానమ్మ బిడ్డలుగా ఆమె అడుగుజాడల్లో వారు నడవటం, వారి జీవితాన్ని సమాజానికి అంకితం చేయడం వలన ఇంకా ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండి అలా అందరి హృదయాల్లో నిలిచిపోయారు. ఇదే కాదు, విద్యార్థుల్లో మంచి విలువలు పెంపొందించాలనే ఆలోచనతో అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. ఈ సంస్థను ఎంతగానో అభివృద్ధి చేస్తూ ఈ పాఠశాలలో ఎప్పటికప్పుడు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ, అంతేకాదు తక్కువ ఫీజుతో విలువైన విద్యను అందిస్తున్నారు. ఎప్పుడూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి వారి ఆలోచన తప్ప ఇంకా ఇతర విషయాల గురించి వారు ఆలోచించరు. మా విద్యా సంస్థలో విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు వారి జీవితంలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంచి ఉపాధ్యాయులుగా మంచి మంచి స్థాయిలో స్థిరపడి నైతికంగా, ఆధ్యాత్మికంగా వారి జీవితాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకున్నారు. అది విన్నప్పుడు కూడా మాకెంతో చాలా ఆనందంగా అనిపిస్తుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, సామాజిక బాధ్యతలు కలిగిన మంచి పౌరులుగా బ్రతకగలుగుతున్నారు. మరి ఇన్ని మంచి విలువలు నేర్పిస్తున్న ఉపాధ్యాయులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ విద్యాలయంలో పనిచేయటాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ జ్ఞానమ్మ బిడ్డలందరికీ ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించు, వందన హృదయతో వడి వడి రండి. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. పాదరక్షలను పాపము విరచి పవిత్ర స్థలమున నడిచెను మోషే.
పుత్రుని పూజకు వేళ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గోరెంట్ల వెంకటేశ్వర్లు, అంతోనమ్మ, బండి రమేష్ బాబు, జ్యోత్స్న, బాలదీక్షిత్, గొర్ల క్రీస్తురాజు, అనిత, జోయాస్ దివ్య, రోజలిన్, దావస్, గోరెంట్ల వేళంగిని కిరణ్ కుమార్, అరుణ, మోనిక, లోకేష్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కె డేవిడ్ రాజు మరియు ఫాతిమా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కరోనా నుంచి కుటుంబాన్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ కనపర్తి సురేష్కు గవర్నమెంట్ జాబ్ రావాలని మరియు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మందాడి అర్పితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కీర్తిశేషులు మందాడి దేవదాసు, భాగ్యమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మందాడి జోస్పిన్, మమత, దీపిక, జ్యోతిలకు మంచి ఉద్యోగాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండనగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ప్రేమితులారా, దేవుడు తిరుసభలో కొంతమంది వ్యక్తులను ఎన్నుకొని వారిని ప్రేరేపించి వారి ద్వారా సేవను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి వారిలో ఒక ప్రముఖురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారు. ఈమె పునీత అన్నమ్మ గారు మద్రాసు యొక్క సభను స్థాపించి ఆ సభను వ్యాప్తి చెందటానికి ఎంతో కృషి చేశారు. ఈరోజు ప్రత్యేకంగా ఆమెను స్మరిస్తూ ఉన్నాం. ఆమె మరణించి 150 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఈ దైవ సేవకురాలను స్మరిస్తూ ఆమెను దేవుడు మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి, పునీత అంతస్తుకు నడిపించాలని, ఆ దైవానుగ్రహాన్ని కురిపించాలని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దైవ సేవకురాలిని జ్ఞానమ్మ గారిని స్మరిస్తున్న ఈ దివ్య పూజలో దేవుడు మనందరినీ దీవించి ఆ దైవ సేవలో మనందరినీ ముందుకు నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తిగలవో సర్వేశ్వర, సకుల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యానుభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యతల ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు యందు మరణించిన వారిని ఆయనతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును. మొదటి పట్టణము. పునీత పౌలు తెస్సలోనికా ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. సహోదరులారా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడుకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలనని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానం చెందనని మనం విశ్వసింతము కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంటబెట్టుకొని వచ్చును. ఏలైనా మేము మీకు చెప్పెడు ప్రభు బోధన ఇది: ప్రభు వచ్చడి దినము వరకు సజీవులమయుండు మనము మరణించిన వారి కంటే ముందు పోము. ఆజ్ఞానుసారము ప్రధాన దేవదూత పిలుపును, దేవుని బాక ధ్వనియు అచట ఉండుటను, అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకం నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు ఎందు పునరుత్థానమును పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభువు తోడనే ఉందము. కావున ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. అందరూ. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు, దైవములందరికంటేనూ ఎక్కువగా గౌరవింపదగినవాడు. అన్యజాతుల దైవములు అందరును వట్టి విగ్రహములు, కానీ ప్రభువు ఆకాశమును చేసెను. అందరూ. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినాదించునుగాక. అందరూ. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక, అరణ్యములోని వృక్షములు ఆనందనాదం చేయునుగాక. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయమునకు నిష్పక్షపాతం గాని లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే
స్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండనగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 16వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అంతటా యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యములనెల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చెయ్యము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరములు 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు వండినను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇజ్రాయేలీయులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరమును నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచట నుండి తలక్రిందులుగా పడత్రోయ తలంచిరి. కానీ యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు దేవుడు తనకిచ్చినటువంటి దైవ కార్యాన్ని నెరవేర్చటానికి పూనుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దైవ కుమారుడు దేవుడిచ్చినటువంటి ఆ ప్రేషిత కార్యాన్ని ఎప్పుడు చేద్దామా అనేటువంటి ఆశతో ఆతృతతో
శ్రద్ధతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క సమయం రాగానే వెంటనే ఆ దైవ కార్యాన్ని ఆరంభిస్తూ ఉన్నాడు. ఆ దైవ కార్యాన్ని ఆరంభిస్తూ ఆయన యెషయా ప్రవక్త గ్రంథాన్నించి ఆ దేవుడు తనకిచ్చిన కార్యంలో ఉన్నటువంటి భాగాలను చెప్తూ ఉన్నారు. పీడితులకు విమోచన, చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ అనుగ్రహిస్తానని ఆయన నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి సేవలో నిమగ్నమవ్వాలనేటువంటి ఆశ, ఆసక్తి ఆయనలో స్పష్టంగా కనబడుతుంది. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క శిష్యులుగా మనందరం కూడా నిరంతరం దేవుడు మనకిచ్చినటువంటి కార్యాన్ని నిర్వహించాలి, దాన్ని పరిపూర్తి చేయాలి అనే ఆశ, ఆసక్తి మనలో ఉండాలి. చాలాసార్లు సువార్త సేవ అంటే సామలూరులో అమ్మగారులో చేసేటువంటి పనిగా మనం పరిగణిస్తూ ఉంటాం. కనుక సువార్తను వ్యాప్తి చేయటం, సువార్తను ప్రకటించటం సిస్టర్సు, ఫాదర్సు చేయాలని వారు చేసే పని అని మనం అనుకుంటాం. కానీ దైవగ్రంథం మనకు బోధించినట్లుగా, తిరుసభ మనకు బోధిస్తూ ఉన్నట్లుగా సువార్త సేవ అనేది క్రీస్తు ప్రభు యొక్క ప్రతి ఒక్క అనుచరుని యొక్క బాధ్యత. రెండవ వాటికన్ మహాసభలో ప్రకటించినట్లుగా తిరుసభలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి దైవ సేవకు, సువార్త సేవకు పిలువబడ్డాడు. కనుక మనందరం కూడా, తిరుసభలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు. కనుక మనం ఆ దేవుని యొక్క బిడ్డలుగా, క్రీస్తులాగా దేవుడు మనకిచ్చినటువంటి దైవ కార్యాన్ని మనకున్నటువంటి పరిధిలో మనం ఎలా ప్రకటించగలము అని ఆలోచించి ఆ విధంగా అడుగులు వేయాలి. మన యొక్క జీవితంలో అనుదినం మనం మనకున్నటువంటి పనిపాట్లలో నిమగ్నమై ఉన్నా కానీ వాటితో పాటుగా దేవుడు తన యొక్క బిడ్డగా, తన యొక్క శిష్యునిగా మనకిచ్చినటువంటి సువార్త సేవను కూడా మనం గమనించి ఏ విధంగా ఆ సువార్త సేవలో మనం కూడా పాలు పంచుకోగలమో అని ఆలోచించాలి. క్రీస్తులాగా సువార్త సేవకై ఆశను, ఆసక్తిని మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఇటువంటి సువార్త సేవలో ఎన్నో ఆటంకాలు కలుగుతాయని కూడా ఈ యొక్క సువార్త మనకు బోధిస్తూ ఉంది. యేసు ప్రభు సువార్తను ప్రకటించగానే తన సొంత ఊరైనటువంటి నజరేతులో ఉన్న ప్రజలే చాలా ఆశ్చర్యంగా ఆయన్ని కిందకు పడతోసి అంతమొందించాలని ప్రయత్నించినట్లుగా చదువుతున్నాం. క్రీస్తు ప్రభు దైవ సేవకునిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించే ప్రయత్నాన్ని చేసినప్పుడు, దేవుని యొక్క ప్రేషిత కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాన్ని చేసినప్పుడు తనవారే తనకు ఆటంకముగా వచ్చినట్లుగా, వారే దాన్ని అడ్డుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవ కుమారునికి ఈ సువార్త సేవలో ఆటంకాలు, అడ్డంకులు ఉన్నప్పుడు, ఆయనే వాటిని ఎదుర్కొన్నప్పుడు నీవు నేను ఆ దైవ సేవలో, సువార్త పరిచర్యలో అడ్డంకులు, ఆటంకాలు నిరంతరం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ప్రభు సువార్త ద్వారా మనకు బోధిస్తున్నారు. ఇతరులు అడ్డుకున్నారనో, ఆటంకం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో దైవ సేవలో ముందుకు వెళ్ళటం ఆయన ఆపివేయలేదు. మనం కూడా ఐహికంగా ఎటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు దైవ సేవను నిర్వహించటంలో ఎదుర్కొన్నా కానీ దేవుని యందు నమ్మకంతో ఆ సువార్త సేవ ఈ యొక్క లోకంలో నెరవేరాలని, దైవరాజ్యం ప్రపంచమంతటా వ్యాపించబడాలి, స్థాపించబడాలి అనేటువంటి సత్యాన్ని గ్రహించి ముందుకు నడవాలి. ఆ మార్గంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క అడ్డంకిని కూడా మనం ఎదిరించి, దాన్ని అధిగమించి
ఆ సువార్త సేవలో ముందుకు పయనించాలి. ఈరోజు మనం స్మరిస్తున్నటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారు ఆ విధంగా సువార్తల సేవలో నిమగ్నమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఆ యొక్క మఠ సంస్థను, అన్నమ్మగారి మఠ సంస్థను స్థాపించటానికి ఎంతో శ్రమించారు. ఆమె ఒక గృహస్థ క్రైస్తవురాలిగా ఒక మఠ సంస్థను స్థాపించటం అంత సులభమైనది కాదు. మరి ముఖ్యంగా ఆమె జీవించినటువంటి ఆ యొక్క సమాజంలో, సంస్కృతిలో ఒక గృహస్థ క్రైస్తవరాలు, ఒక మహిళ ఇటువంటి మఠ సంస్థను స్థాపించటం ఎంతో ధైర్యంతో కూడుకున్నటువంటి పని. ఆమె ఆ మఠ సంస్థను స్థాపించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాన్ని చేసినప్పుడు ఎన్నో విధాలైనటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా ఆమె వెనుదిరగలేదు. దేవుని యందు నమ్మకంతో, సాహసంతో ఇది తప్పకుండా నెరవేరాలి, ఇది దైవ కార్యం, దైవ చిత్తం, ఇది తప్పకుండా ముందుకు వెళ్ళాలి అనే దృఢ సంకల్పంతో, దేవుని యందు నమ్మకంతో, దేవుని యొక్క సహాయంతో ఆమె నిరంతరం కూడా శ్రమించి ఈ యొక్క మఠ సంస్థను వ్యాప్తి చేసే ప్రయత్నాన్ని చేసింది. దైవ సేవలో ఆమె నిమగ్నమై ఎప్పుడూ కూడా వెనుకంజ వేయలేదు. అహర్నిశలు శ్రమించింది, నిరంతరం కూడా కష్టపడింది, అన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ విధముగా ఒక దైవ సంస్థను, మఠ సంస్థను తిరుసభకు ఆమె అందించగలిగింది. ఆ మఠ సంస్థ ద్వారా ఎన్నో సేవలు తిరుసభలో చేయబడుతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఇది మనందరి బాధ్యత. సువార్త పరిచర్య మనందరం కూడా చేయాలి. అడ్డంకులను ఎదుర్కొని ముందుకు పయనించి ఆ దేవుని సువార్త ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయాలని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఈ దివ్య పూజలో అటువంటి దైవ సేవలో, పరిచర్యలో మనందరినీ ముందుకు నడిపించమని మనం ప్రార్థించుదాం. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమనే అర్పించితిని. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమనే అర్పించితిని. బలియు అర్పణ కోరవు నీవు, బలియు అర్పణ కోరవు నీవు. బలి అయితివినా దోషము కొరకై, బలి అయితివినా దోషము కొరకై. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమనే అర్పించితివి. వినయము కలవారిని ఉజ్జీవింప చేసెదవు. వినయము కలవారిని ఉజ్జీవింప చేసెదవు. దీన మనసు కలవారి చెంత, దీన మనసు కలవారి చెంత
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మహిమను ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము.
మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమి రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి మనసు ప్రభు సింహాసనమై, ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమి రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారమును భుజించి నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోటివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర,
పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమే ఒక శ్రీమూర్తిగా మాకు జీవమై ఉన్నావుగా. జ్ఞానమే ఒక శ్రీమూర్తిగా మాకు జీవమై ఉన్నావుగా. తల్లి నీవే మా వెలుగై వర్ధిల్లాలి కలకాలము. హృదయ నిండిన ధన్యతతో ఏక మనస్సుతో వచ్చితివి. తల్లి నీ దారి వెంబడించి మాదు మార్గం సాగించేదం.